ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ ద్వారా కీలక డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా కరువును పారదోలడం కోసం మేము చేసినటువంటి పనికి పూర్తిగా మీరు కాసింత కొసరు జోడించండి, ప్రకాశం జిల్లా కరువు పీడిత సమస్య నుండి చాలా వరకు ఉపశమనం దొరుకుతుంది అని. జగన్ గారి ట్వీట్ ఏంటి? కరువుతో అల్లాడే ప్రకాశం జిల్లాకు జీవనాడి అయిన వెలుగొండ ప్రాజెక్టు ఫలాలను అందించడంపై చంద్రబాబు నాయుడు ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదు. ఈ ప్రాజెక్టులో 2 టన్నెల్స్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలోనే పూర్తి చేసేసాం. కోవిడ్ మహమ్మారి సహా ఎదురైన ఎన్నో సాంకేతిక అవరోధాలను అధిగమించి జనవరి 2021లో టన్నెల్ 1, జనవరి 2024లో టన్నెల్ 2 నిర్మాణాన్ని విజయవంతంగా పూర్తి చేసి జాతికి అంకితం చేశాం. తద్వారా 2005లో ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభించిన దివంగత మహానేత వైఎస్ఆర్ గారి కలలను సాకారం చేశాం. ఇంకా R&R పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఈ సీజన్లోనే దానికి కావలసిన 1200 కోట్లు చెల్లిస్తే ప్రాజెక్టులో వెంటనే నీరు నిల్వ చేసేయచ్చు. R&R కోసం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో అన్ని రకాల ప్రణాళికలు సిద్ధం చేశాం. కానీ ఆయన అంతా చేశారు. నెక్స్ట్ ఎన్నికల కోడ్ వచ్చింది, ఇంకా అది అయిపోయింది. తర్వాత చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం వచ్చి 3 నెలలు అవుతున్న R&R పై ప్రయత్నిస్తున్నట్టు ఎక్కడా కనిపించడం లేదు. గతంలోనూ 2014-19 మధ్య కూడా సాగునీటి ప్రాజెక్టుల విషయంలో చంద్రబాబు వైఖరి వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. అమాంతంగా సివిల్ వర్క్స్ ఎస్టిమేట్లు పెంచి కాంట్రాక్టులు ఇవ్వడం మీద చంద్రబాబుకు ఉన్నటువంటి యావ నిర్వాసితులను ఆదుకోవడంలో ఎప్పుడూ కనిపించదు. గండికోటకు సంబంధించి కూడా R&R పూర్తి చేసి నీళ్లు నింపడంలోనూ తీవ్ర నిర్లక్ష్యం చూపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఆ ప్రాజెక్టు నిర్వాసితులకు సుమారు 1000 కోట్లు చెల్లించి పూర్తి స్థాయిలో 27 టీఎంసీల నీటిని నిల్వ చేయగలిగాం. అలాగే చిత్రావతి ప్రాజెక్టుకు సంబంధించి కూడా R&R కింద 250 కోట్లను మా ప్రభుత్వమే చెల్లించి పూర్తి స్థాయిలో 10 టీఎంసీల నీటిని నిల్వ చేయగలిగాం. బ్రహ్మసాగర్కు కూడా 60 కోట్ల ఖర్చుతో డయాఫ్రమ్ వాల్ పూర్తి చేసి శ్రీశైలం నుంచి తెలుగుగంగ కెనాల్ లైనింగ్ కూడా పూర్తి చేసి 17,000 క్యూసెక్కుల నీటిని తీసుకెళ్లగలిగాం. తద్వారా 17 టీఎంసీల పూర్తి స్థాయి నీటిని నిల్వ చేశాం. ఎప్పుడో పూర్తయిన పులిచింతల ప్రాజెక్టు R&Rను కూడా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు. దానికోసం కూడా 140 కోట్లను మా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే ఖర్చు చేసి పూర్తి స్థాయిలో సామర్థ్యం 46 టీఎంసీల నీటిని నిల్వ చేశాం. ప్రస్తుతం కరువు నేలకు అందాల్సిన కృష్ణా వరద జలాలన్నీ కూడా శ్రీశైలం, నాగార్జున సాగర్ మీదుగా కడలిపాలే అయిపోతున్న వెలుగొండ R&R అంశంపై దృష్టి పెట్టాలి. వెంటనే ఈ ప్రాజెక్టు R&R కింద చెల్లింపులు చేసి ఈ సీజన్లోనే నీటిని నింపి తాగునీటిని అందించాలని చంద్రబాబు నాయుడును డిమాండ్ చేస్తూ ఉన్నాను అని జగన్మోహన్ రెడ్డి గారు అయితే ట్వీట్ చేశారు. నిజమే కదా, 2 టన్నులు ఇదే సంవత్సరంలోనే అయ్యాయి, పూర్తి అయిపోయింది. ఇక R&R ప్యాకేజీకి ఇవ్వాల్సి వచ్చింది. ఎన్నికలు వచ్చాయి, ప్రభుత్వం మారింది. R&R 1200 కోట్లు ఇస్తే సముద్రం పాలు కాకుండా నీళ్లు నిల్వ చేసేసి ప్రకాశం జిల్లా దాహర్తి సాగునీటి కష్టాలు తీర్చొచ్చు అని ట్వీట్ చేశారు. మరి దీని మీద ఎన్ని విమర్శలు చేస్తుందో టీడీపీ.